అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో కొన్ని ఒత్తుల పదాలు నేర్చుకుందాం. ఆ ఒత్తుల పదాల్లో ద్విత్వాక్షరాలను నేర్చుకుందాం. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరాలు అని అంటారు. అవి కొన్ని పదాలని ఇప్పుడు నేర్పిస్తాను, చూడండి. ఫస్ట్ మనము కా నేర్చుకుందాం. ఇది కా, ఇది కా ఒత్తు. ఇది ఏం రాద్దాం మనము? ఫస్ట్ అక్క, తర్వాత ముక్కు, ఇక్కడ పెట్టాలి, ఇట్లా పెట్టాలి కావత్తు. తర్వాత చెక్క, చాకే తొమ్మిది తెచ్చే కా కావత్తు. తర్వాత నా కా కావత్తు, నక్క. తర్వాత నక్కి, నా కా గుడిస్తే కి కావత్తు, నక్కి. ఒకసారి చూడండి, ఇది కా, ఇది కావత్తు, కావత్తు సింబల్ ఇది. అక్క, ముక్కు, చెక్క, నక్క, నక్కి. నక్కి నక్కి చూస్తున్నారని అంటారు కదా, అది. తర్వాత సెకండ్ది గా. మేము మహాప్రాణాక్షరాలు నేను తర్వాత నేర్పిస్తాను, ఇంకో వీడియోలో చెప్తాను. ఇవి ఈజీగా ఉంటాయి, మీకు ఈజీగా నేర్చుకోవడానికి నేర్పిస్తున్నాను. గా ఒత్తు. ఆ గా గుడిస్తే గి, కింద పెట్టాలి. గా ఒత్తు ఇది పక్కన పెట్టాము, ఇది కింద పెట్టాలి, లెటర్ కింద. అగ్గి, మా కొమ్మిస్తే ము, గా కొమ్మిస్తే గు, గా ఒత్తు. ముగ్గు, రా గా కొమ్మిస్తే గు, గా ఒత్తు. రగ్గు, బా కొమ్మిస్తే బో, గా కొమ్మిస్తే గు, గా ఒత్తు. బొగ్గు, పా గా ఒత్తు సున్నా. పగ్గం, మగ్గం ఏదైనా రాసుకోవచ్చు. కక్క గగ్గ ఇన్యాతో ఉండవు కాబట్టి చా రాసుకుందాం. చా ఒత్తు. ఇది తలకట్టు ఉండదు, అంతే. దీనికి తలకట్లేదు, దీనికి తలకట్లేదు, సేమ్ ఉంటాయి. అచ్చు, మనం అచ్చులు అని చెప్పుకుంటాం కదా, అచ్చు. వచ్చి, వా చా గుడిస్తే చి, చా ఒత్తు, వచ్చి. మచ్చిక, మా చా గుడిస్తే చి, చా ఒత్తు, క, మచ్చిక. పిచ్చుక రాద్దాం. పా గుడిస్తే పి, చా కొమ్మిస్తే చు, చా ఒత్తు కింద రాయాలి, పిచ్చుక. నచ్చి, నా చా గుడిస్తే చి, చా ఒత్తు, నచ్చి. ఫోర్త్ వన్ జా ఒత్తు రాసుకుందాం. జా ఒత్తు. సా జా ఒత్తు, సజ్జ. గా కొమ్మిస్తే గు, జా కొమ్మిస్తే జు, జా ఒత్తు గుజ్జు. మా జా గుడిస్తే జీ, జా ఒత్తు కింద రాయాలి, లెటర్ కింద, సేమ్ ఉంటుంది అంతే. మజ్జిగ. తర్వాత బొజ్జ, బా కొమ్మిస్తే బో, జా ఒత్తు బొజ్జ. రజ్జు, చాలా ఉంటాయి వర్డ్స్, నేను కొన్ని రాస్తున్నాను. టమాటా, టా ఒత్తు సేమ్ ఉంటుంది, పైన లైన్ ఉండదు, అంతే. కట్ట, పిట్ట, పా గుడిస్తే పి, టా ఒత్తు. నట్టు, నా టా కొమ్మిస్తే టు, టా ఒత్తు కింద పెట్టాలి. సొట్ట, బొగ్గన ముఖంలో నవ్వుతే కొంతమందికి బుగ్గన సొట్ట పడుతుంది కదా, గిన్నెలు కింద పడతాయి కూడా, బిందెలు కింద పడితే సొట్ట పడుతుంది కదా, సొట్ట, టా ఒత్తు. అట్టు, టా కొమ్మిస్తే టు, టా ఒత్తు. ఇప్పుడు డా ఒత్తుతో రాసుకుందాం, సేమ్ ఉంటుంది ఇది కూడా, పైన తలకట్టు ఉండదు, అంతే. గుడ్డు, గా కొమ్మిస్తే గు, డా కొమ్మిస్తే డు, డా ఒత్తు. గుడ్డు సేమ్ ఉంటుంది.
బిడ్డ, బా గుడిస్తే బి, డా, డావత్తు బిడ్డ. బొడ్డు, బాకు ఇస్తే బో, డాకొమ్మిస్తే డు, డావత్తు బొడ్డు. అడ్డం, వడ్డన, వా, డా, డావత్తు న, వడ్డన. తావత్తు ఇలా ఉంటుంది తావత్తు. అత్త, తావత్తు కింద రాయాలి. చాకే తోమిస్తే చే, తావత్తు చెత్త. నా, తావత్తు నత్త. కొమ్మిస్తే గు, గుడిస్తే తి, తావత్తు గుత్తి. సకు తోమిస్తే సో, కొమ్మిస్తే తు, తావత్తు సొత్తు. పత్తి, పా, గుడిస్తే తి, తావత్తు పత్తి. దావత్తు. అద్దం, దావత్తు సేమ్ ఉంటుంది, తలకట్టు ఉండదు. సా, కొమ్మిస్తే ఎద్దు, దావత్తు సద్దు. మాకు తోమిస్తే ఏమో, కొమ్మిస్తే ఎద్దు, దావత్తు మొద్దు. వా, కొమ్మిస్తే ఎద్దు, దావత్తు వద్దు. కొమ్మిస్తే గు, కొమ్మిస్తే ఎద్దు, దావత్తు గుద్దు. నావత్తు ఇలా ఉంటుంది. అన్నీ, తోమిస్తే కో, నా గుడిస్తే నీ, నావత్తు కొన్ని. నావత్తు సున్నా, అన్నం. సు, నావత్తు సున్నం. కొమ్మిస్తే గు, నావత్తు గున్న. పొన్న. చాలా ఉంటాయి వర్డ్స్, మనం కొన్ని రాసుకుంటున్నాం. ఇది పావత్తు పొడుగ్గా రాసుకోవాలి, తలకట్టు ఉండదు. పావత్తు అప్ప. తోమిస్తే కో, కొమ్మిస్తే పు, పావత్తు కొప్పు. కొమ్మిస్తే పు, పావత్తు తప్పు. కొమ్మిస్తే పు, పావత్తు అప్పు. తోమిస్తే తే, పావత్తు తెప్ప. బావత్తు ఇది కూడా పొడుగ్గా ఉంటుంది, సేమ్. గబ్బు, గొబ్బున. తోమిస్తే గో, కొమ్మిస్తే బు, బావత్తు నా, గొబ్బున అంటే వెంటనే. తర్వాత గబ్బు, గొబ్బున. గొబ్బెమ్మ. తోమిస్తే గో, గొబ్బే, బావత్తు మావత్తు గొబ్బెమ్మ. అబ్బా, అబ్బురం, మబ్బు. ఇక్కడ పడితే రాద్దాం. కొమ్మిస్తే బు, బావత్తు మబ్బు. సబ్బు, మావత్తు ఇలా ఉంటుంది. మావత్తు దీని పక్కన పెట్టాలి. అమ్మ. తోమిస్తే కో, మావత్తు కొమ్మ. తోమిస్తే చే, మావత్తు చెమ్మ. తోమిస్తే రే, మావత్తు రెమ్మ. కొమ్మిస్తే తు, కొమ్మిస్తే ము, మావత్తు తుమ్ము. ఇప్పుడు యావత్తు ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా యావత్తు. అయ్యా అంటే సార్ ఇంగ్లీష్లో. తండ్రి అని కూడా వస్తుంది, పల్లెటూరులో అయ్యా అంటారు. అయ్యా
కొయ్య, కాకు ఒత్తు కో, యా ఒత్తు కొయ్య, పయ్య, రాకు ఒత్తు రో, యా ఒత్తు రొయ్య, రావత్తు. మనము రావత్తు బండిరాకి బదులుగా ఇది పెడుతున్నాము. కర్ర, బుర్ర, గొర్రె, తుర్రున, మర్రి. మర్రి అంటే బండిరా వస్తుంది, కానీ బండిరాను ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తలేరు, అందుకోసమని ఇది పెట్టాను. లా ఒత్తు, మల్లె, తల్లి, లాగుడిస్తేలి, లిల్లీ, లా ఒత్తు పెట్టాలి, ఎంలాగా ఉంటుంది. చల్లన, లా ఒత్తు నా, చల్లన, చెల్లి, చెల్లె, లా ఒత్తు, లాగుడిస్తేలి, లా ఒత్తు. వా ఒత్తు రాసుకుందాం. వా ఒత్తు, అవ్వ, బువ్వ, బాగా కొమ్మిస్తే బు, వా ఒత్తు. తర్వాత గవ్వ, గా, వా ఒత్తు. తర్వాత నవ్వు, నా, వా కొమ్మిస్తేవు, ఇలా పెట్టాలి, వా ఒత్తు. ఇవి మనకి ద్విత్వాక్షరాలు అంటారు. సేమ్ లెటర్కి సేమ్ లెటర్ ఒత్తుగా వస్తుంది. అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరాలు అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ధన్యవాదాలు.